హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక శనివారం అనగానే నాగార్జున స్టేజ్ మీదకి రావడం, హౌస్ మేట్స్ తప్పులు చేస్తే వాళ్ళని కడిగి పారేయడం, ఇవన్నీ మనం ప్రతి సీజన్లో చూస్తున్నాం. అయితే ఈ సీజన్లో మాత్రం నాగార్జున గారు అయితే మాత్రం మూడో వారం ఒక ఉగ్ర రూపంతో స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చి రాగానే అభయ్తో మాట్లాడుతూ, అభయ్ నువ్వెందుకు వచ్చావు బిగ్ బాస్కి? ఆడటానికి వచ్చావా, లేకపోతే నువ్వేదో మరో బిగ్ బాస్ అని ఫీల్ అవుతున్నావు అనగానే అబ్బాయి, అయ్యో సార్ నేనేం చేశాను సార్, నేను బాగానే ఆడుతున్నాను కదా అని రిప్లై ఇవ్వడంతో, ఏం ఆడుతున్నావు, ఆడే వాళ్ళని కూడా చెడదెబ్బుతున్నావు, నీ ఆట ఏంటి, అసలు ఆ బంగారు కోడిపెట్ట టాస్క్లో అంత కష్టపడి గుడ్లు తీసుకొచ్చి నీ ముందును పెడితే నువ్వు కూర్చున్న విధానం ఏంటయ్యా, నువ్వేమనుకుంటున్నావు బిగ్ బాస్ అంటే, అసలు ఒక్క సీజన్ అయినా చూసావా అని అయితే అబ్బాయికి అయితే లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ అయితే మాత్రం నాగార్జున ఇవ్వడం జరిగింది. అసలు నువ్వు ఈరోజు ఉంటావో పోతావో చూద్దాం, చివరి లాస్ట్ ఎపిసోడ్ వరకు చూద్దాం. ఈరోజు నువ్వు ఉంటావా పోతావా సేవ్ అవుతావా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు ఈ బిగ్ బాస్లో ఆడే విధానం అయితే నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఒక సీప్గా ఉంటూ మీ టీంని కంట్రోల్ చేయకపోగా నువ్వు వాళ్ళని ఆడనివ్వలేదు. వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతానన్నా సరే మాట్లాడకపోవడం అయితే నాకు నచ్చలేదు. అంటే ఒక్కసారిగా అబ్బాయి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడొద్దు, సెటప్, నువ్వు మాట్లాడొద్దు అసలు అని అయితే నాగార్జున గారు ఒక్కసారిగా నోరు మూయించారని చెప్పాలి అబ్బాయిని. ఎందుకంటే అబ్బాయి ఆడే తీరు కూడా జనాలకు కూడా నచ్చలేదు. ఒక బంగారి కోడిపెట్ట 2.0 టాస్క్లో అయితే మాత్రం టీమ్మేట్స్ ఎస్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. అలాగే మణికంఠ కూడా చాలా బాగా ఆడి గుడ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా గుడ్డిల్ని ఎలా కాపాడకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అభయ్ నవీన్ నిజంగా చాలా ఇరిటేట్ తెప్పించాడు జనాలకి. ఇదే పాయింట్ని నాగార్జున చూపించి మరి వీడియో ప్లే చేసి చూపించి, ఇదొక నీ ఆట, నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళిపోదామంటే గెలుపు అని చెప్పి బిగ్ బాస్ ఓపెన్ ద గేట్ అని చెప్పి అభయ్ని అయితే పంపించడానికి కూడా ట్రై చేశారు. కానీ అభయ్ అయితే మాత్రం సారీ చెప్పి క్షమాపణ చెప్పి, సార్ నేను నా ఆట తీరు మార్చుకుంటానని చెప్పడం జరిగింది. కానీ నాగార్జున అయితే మాత్రం ఎక్కడా ఒప్పుకోలేదు. అభయ్ తీరు పట్ల అయితే నాగార్జున చాలా అసంతృప్తిగా ఉన్నారు. సో అభయ్ నువ్వు ఉంటే నెక్స్ట్ వీక్ నీ ఆటను మార్చుకో, ఇలానే ఆడతానంటే కనుక ఖచ్చితంగా నేనైతే పంపించేస్తానైతే అభయ్కి అయితే మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే హౌస్ మేట్స్ని ఎవరిని ఆడనవ్వట్లేదు, ఈయన ఆడట్లేదు. సో అందుకే నేను నాగార్జునకి అయితే ఫుల్ ఇరిటేషన్ వచ్చి అభయ్ నవీన్కి అయితే ఇచ్చి పడేయడం కాదు, గోప మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పారు నాగార్జున గారు. సో అభయ్ రానున్న రోజుల్లో మార్చుకుంటాడా లేకపోతే ఎలిమినేట్ అయ్యి బయటకు పోతాడా అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.